మెట్లెక్కుతూ గోపురం దాటి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు నిధి. దైవనామ స్మరణ చేసుకుంటూ దర్శనానికి వెళ్లే భక్తులు వెళ్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు నుదురుల మీద విభూది, అడ్డంగా ఉన్న విభూతి రేఖల మీద మధ్యలో నిలువుగా ఎర్రటి నామాలు ధరించి హరిహరులకు భేదం లేదని ప్రకటిస్తున్నట్లు వస్తున్నారు. నుదురుల మీద హరిహర చిహ్నాలు, చేతులలో ప్రసాదం దొప్పలు. నిధి హరిహర హరిహర అనుకుంటూ ఆలయంలోకి వెళ్ళాడు. దివిటీలు, దివ్వెలు ఆలయం లోపలి భాగాన్ని పట్టపగలుగా మార్చాయి. అర్ధనారీశ్వర విగ్రహంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఐక్యంగా ఉన్నట్టు విష్ణువు శివుడు ఒకే విగ్రహంలా మమేకంగా ఉన్నారు. ఏకశిలా విగ్రహంగా కనిపిస్తున్న మూల విరాట్టు కనువిందు చేస్తోంది. రుద్ధుడు చెప్పినట్టు నిధి ఆపాదమౌళి పర్యంతం మూల విరాట్టును దర్శించసాగాడు. సన్నటి నడుం భాగంలో కేశవుడి వైపు పాదాల దాకా వస్త్రం, శివుడి వైపు మోకాళ్లకి పైదాకా గజచర్మం, వక్షభాగంలో హారం కౌస్తుభమణి, శివుడి వైపు సర్పహారం, సగం హారం సగం సర్పం, ముఖము అంతే. నుదుటి భాగంలో సగభాగంలో నామం, సగభాగంలో విభూతి రేఖ. హరివైపు శిరస్సు మీద కిరీటం, హరుడి వైపు జటాజూటం, అందులో అర్ధచంద్రుడు, కిరీటం సగం జటాజూటం సగం. అర్చకుడు అర్చన ముగించి నీరాజనం అర్పిస్తున్నాడు. భక్తులారా, హరిహరనాథుని తారక మంత్రం ఉచ్చరిస్తాను. అందరూ ఆ మంత్రాన్ని పైకి పలకండి. తరువాత మనస్సులో మననం చేసుకోండి అంటూ నీరాజనాన్ని అందరికీ కనిపించేలా పైకెత్తి పట్టుకున్నాడు. మరుక్షణం ఆయన కంఠం స్పష్టంగా బిగ్గరగా ఆలయంలో ప్రతిధ్వనించింది. స్వామి నామధేయం పలకండి. విష్ణురూపాయ నమశివాయ. వెంటనే వందలాది కంఠాలు అందుకున్నాయి. విష్ణురూపాయ నమశివాయ. నిధి గొంతు కలిపాడు. తన ప్రయాణాన్ని ఫలవంతం చేయమని అప్రయత్నంగా ప్రార్థించాడు. వరుసగా కదులుతున్న భక్తులు అతన్ని ప్రసాద వితరణం ప్రదేశం వైపు తోసుకెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి చొరవగా నిధి నుదుటి మీద విభూతి రాశాడు. రెండో వ్యక్తి వెండి కడ్డీతో నిలువుగా సింధూరనామం అద్దాడు. మూడవ వ్యక్తి తీర్థం ఇచ్చాడు. నాలుగవ వ్యక్తి ఆకుదొన్నెలో ప్రసాదం వేసి అందించాడు. గుమగుమలాడుతూ నోరూరిస్తున్న ప్రసాదాన్ని దోసెల్లో ఉంచుకుని నిధి ముందుకు కదిలాడు. విష్ణురూపాయ నమశివాయ నినాదాలు వినవస్తూనే ఉన్నాయి. ప్రసాదం స్వీకరించడం ముగించి చేతులు తుడుచుకుంటూ వాయు తన కోసం ఎదురు చూస్తున్న ఆవరణలోకి చేరుకున్నాడు నిధి. బంగారు గీత అందర్నీ ఆకర్షిస్తున్నట్లుంది. వాయు చుట్టూ జనం చేరారు. కొంచెం దూరంలో ఒక రథం ఉంది. రథం మీద ఒక భారీ వ్యక్తి నిల్చున్నాడు. కనకాంబరం రంగు వస్త్రాలు ధరించాడతను. భుజం మీద నీలిరంగు ఉత్తరీయం, వెడల్పాటి ముఖంలో ఎర్రటి కళ్ళు, గొంగళి పురుగుల్లా గుబురు కనుబొమలు, మెలితిరిగిన మీసాలు. అతని ఎడమ చెయ్యి మీసాన్ని ప్రేమగా దువ్వుతోంది. 4 వేళ్లకి ఉన్న దళసరి ఉంగరాలకు తాపడం చేసిన రంగురంగుల రత్నాలు తళుక్కు తళుక్కుమంటున్నాయి. రథానికి కట్టిన 2 నల్ల గుర్రాల ముందు సారథి కాబోలు నిల్చున్నాడు. రథం మీద ఉన్న వ్యక్తి చూపులు జనం తలల మీద నుంచి తన గుర్రం మీద వాలుతున్నాయి. అందగత్తెను గుడ్లప్పగించి చూసినట్టు అందరూ తన స్వర్ణరేఖ శ్వేతాస్త్రాన్ని చూడాల్సిందే. గుర్రాలకు దిష్టి తగులుతుందా? పాలిచ్చే పశువులకు, ఈనబోయే ఆవులకు దిష్టి తగులుతుందని తనకు తెలుసు. అలాంటి ఆవులకి ప్రతి సాయంత్రం అమ్మ దిష్టి తీస్తుంది. గుర్రానికి కూడా ఇంటికి తిరిగి వెళ్ళాక అమ్మ చేత దిష్టి తీయించాలి. నిధి జనం మధ్య దూరి తన గుర్రాన్ని సమీపించాడు. అంతసేపు గుర్రం మోస్తున్న తన కత్తిని తీసి తన శరీరం మీద దాని స్థానంలో అమర్చుకున్నాడు. దగ్గరకు రాగానే గుర్రం మోర పైకెత్తి నిధి భుజం మీద ఆంచి వాత్సల్యంగా నొక్కింది. నిధి చెయ్యి గుర్రం మోరను నిమిరింది. నల్లటి వస్త్రాల్లో, ఆ వస్త్రాల్లోకి నల్లగా, ఎత్తుగా, లావుగా ఉన్న ఒక వ్యక్తి నిధి దగ్గరగా వచ్చాడు. గుబురుగా ఉన్న మీసాలు అతని నోటి మీదకి దట్టంగా ఉన్న గడ్డిపోచెల్లా వాలి ఉన్నాయి. ముక్కు చివర కుంకుడుకాయంత పులిపిరికాయ, చిన్న చిన్న ఏనుగు కళ్ళు మినుకు మినుకుమంటూ మెరుస్తున్నాయి. అతని కళ్ళు ఎర్రగా నిధి వైపు చూశాయి. నల్లటి పెదవులు కదిలాయి. గారపట్టిన పళ్ళు తొంగి చూశాయి. ఏ ఊరు మనది? ప్రశ్నించాడు అతను. నిధి చిరునవ్వు నవ్వాడు. నాది కోటీర నగరం. నీది ఏ ఊరో నీకే తెలియాలి. అతను గొల్లును నవ్వాడు.
గుర్రాన్ని ఇస్తావా తమ్ముడు? ఇవ్వను అన్నా. ఇస్తావా అంటే దానం చేస్తావా అని కాదు, అమ్ముతావా అని అర్థం. ఆ వ్యక్తి తెలివిగా అన్నాడు. ఇవ్వను అంటే అమ్మను అని అర్థం. నిధి చిన్నగా నవ్వాడు. ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వాడు. తటాలున నవ్వు ఆపి పాము కళ్ళు చిట్లిస్తూ చూశాడు. మన గుర్రం వెల ఎంతో? విలువ కట్టలేను, అమూల్యం, నిధి నవ్వుతూ అన్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ నవ్వాడు. అతని నవ్వు కళ్ళని అందుకోవడం లేదు. వెలకట్టి ఉంటే మంచిది, అమూల్యమైతే మరీ మంచిది. నిధి అతని మాటని నిర్లక్ష్యం చేస్తూ కట్టు విప్పి గుర్రాన్ని ముందుకు నడిపించాడు. జనం రెండుగా చీలి గుర్రానికి దారి ఇచ్చారు. నిధి అవలీలగా వాయు మీద కూర్చున్నాడు. చక్కటి గుర్రం, జాగ్రత్తగా చూసుకో, నల్లటి వ్యక్తి బిగ్గరగా అన్నాడు. నిధి తల తిప్పి చూశాడు. అతని ముఖం మీద చిరునవ్వు మెరిసింది. గుర్రమే నన్ను చూసుకుంటుంది. నల్లటి వ్యక్తి మరో మాట కోసం బుర్రని కెలకడం ప్రారంభించాడు. నిధి చెయ్యి వాయును నిమిరింది. అశ్వం ఠీవిగా వేగంగా ప్రాంగణ ద్వారం వైపు నడక సాగించింది. క్షణంలో బాట మీదికి చేరింది. నిధి గుర్రాన్ని హరిహరపురం వైపు మళ్లించాడు. అటువైపు వెళ్తున్న మనుష్యుల్ని, వాహనాల్ని, గుర్రాల్ని తప్పించుకుంటూ వాయు తన ప్రయాణం సాగిస్తోంది. శ్వేతాశ్వం కనుమరుగయ్యేదాకా తుమ్మ చెట్టులా నిలబడ్డ నల్లటి వ్యక్తి కదిలాడు. 10 అంగల్లో రథాన్ని సమీపించాడు. రథం మీద నిల్చున్న వ్యక్తి అంతసేపు నిధి గుర్రాన్ని వెంటాడిన చూపుల్ని నల్లటి వ్యక్తి మీదికి మళ్లించాడు. నల్లటి వ్యక్తి తల అడ్డంగా ఊగించాడు. ఏ ఊరో? రథం మీద వ్యక్తి ప్రశ్నించాడు. మొండికత్తి మీద రాస్తున్న ఆకురాయిలా ధ్వనించింది అతని కంఠం. కోటీర నగరం దొరా. ధర చెప్పాడా? లేదు దొరా, కోడిగాడు మాటకారి దొరా. అమూల్యం అన్నాడు. అమూల్యమైతే మరీ మంచిదన్నాను దొరా. గొల్లున నవ్వాడతను. కళ్ళారా చూశాన్రా, నవ్వుతూనే మాట్లాడావు. పేరు విషకంఠుడే గాని నీ మాటల్లో విషం లేదురా. చిత్తం దొరా, విషం మాటల్లో ఉండకూడదు దొరా, కాటులో ఉండాలి. విషకంఠుడు గర్వంగా నవ్వాడు. మన పేరు శరభాద్రి అని, ఈ పరగణానికి పాళెగాడు అని, దొర అని ఆ నూనూగు మిసాలోడికి ఎరుక చెప్పావా? మన వివరాల్లోకి దూకేలోగా గుర్రం ఎక్కిపోయినాడు దొరా. జారిపోనిస్తానా దొరా? మనం తొందరగా బయలుదేరాలి. దొరసానమ్మలకి ప్రసాదం రాలేదురా. ఒకరా ఇద్దరా, ముగ్గురైరి. వారం వారం మనకి ప్రసాదం కైవారం తప్పలేదు గాని ఒక్క దర్శాని కూడా నెల తప్పలేదు. శరభాద్రి బరువుగా నిట్టూర్చాడు. ఆ హరిహరదేవుడు కళ్ళు తెరవకపోడు. ఆ తల్లులు కడుపులు చల్లగా కాయకపోవు. విషకంఠుడు ధైర్యం చెప్పాడు. ఆ నమ్మకంతోటే కదరా మనలో భక్తి పర్వతంలా పెరిగిపోతూనే ఉంది. అయ్యా ప్రసాదం! అటువైపు నుండి వినిపించగానే శరభాద్రి తిరిగి చూశాడు. ఆలయ పరిచారకుడు రథం దగ్గరగా నిలుచున్నాడు. అతని 2 చేతుల్లో పెద్ద వెండిపళ్ళెం ఉంది. అందులో 3 కొత్త మట్టి పాత్రలున్నాయి. వాటి మీద మూకుళ్ళున్నా కూడా ప్రసాదం సువాసన గాలిలో వ్యాపిస్తోంది. ఇలా అంది ఈ స్వాములు అంటూ శరభాద్రి వంగి వెండిపళ్ళాన్ని అందుకున్నాడు. రథంలో తన ఆసనం పక్కన భద్రంగా పెట్టి కూర్చున్నాడు. పోనీరా కాముడు అంటూ శారదని హెచ్చరించాడు. అయ్యా మన్నించాలి, వెండిపళ్ళెం. ప్రసాదం తెచ్చిన పరిచారకుడు వినయంగా అన్నాడు. వచ్చే వారం వస్తాగా, అప్పుడు తెస్తాగా. శరభాద్రి బొంగురుగా అన్నాడు. ప్రధాన అర్చకులకు నా మాటగా చెప్పు స్వాములు. పరిచారకుడు నీరసంగా చూసి వెనుదిరిగి ఆలయం వైపు వెళ్తున్నాడు. ఒరే విషకంఠుడు, సంస్కృతం మంత్రాలు వల్లెవేస్తారు గాని ఈ పిల్లస్వాములకు ఏమీ తెలీదురా. వారం వారం ప్రసాదం అందించాక అతనిది అదే ప్రశ్న, మనది అదే సమాధానం. శరభాద్రి కంఠం ఆకురాయిలా శబ్దం చేసింది. దొరా, నాదో అనుమానం. వారానికో వెండి పళ్ళానికి దొరసానమ్మలు అమ్మలు కాకపోవడానికి ఏదైనా లంకె ఉంటుందా ఆ హరిహర దేవుడి దయలో? విషకంఠుడు అమాయకంగా అడిగాడు. థు, పాడు నోరు నువ్వు. అన్నానో లేదో అప్పుడే మాటల విషం కక్కుతున్నావు. శరభాద్రి హుంకరించాడు. ఆ దేవుడికి కావాల్సింది వెండి పళ్ళేలు బంగారు చెంబులు కాదురా, కొండంత పత్రి కాదురా, పిసరంత భక్తి. మన దగ్గర అది ఉంది కదా. చిత్తం దొరా, చిత్తం. పిసరంతేం కర్మ, తమ నిలువెల్లా భక్తే కదా. విషకంఠుడు ఉద్రేకంతో అన్నాడు. సరే ముందు పద, తెల్లగుర్రము ఊరు దాటకుండా చూడాలి. శరభాద్రి హెచ్చరించాడు. రథం కదిలింది. వెనుక నల్లగుర్రం మీద నల్లటి విషకంఠుడు అనుసరించాడు. మనల్ని తప్పించుకుని
ఈగ కూడా ఊరు దాటదు దొరా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.